ఇక వరంగల్ జిల్లా సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్లో కీలకమైన మలుపు చోటు చేసుకుంది. నవ్య ఆరోపణల్లో వాస్తవాలు లేవని పోలీసులు తేల్చేశారు. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్కు నివేదికను సమర్పించారు. 2 పర్యాయాలు నోటీసులు ఇచ్చినా సర్పంచ్ నవ్య పోలీసులకు ఎలాంటి ఆధారాలను సమర్పించలేదు. నిర్ణీత సమయానికి ఆధారాలు సమర్పించని నేపథ్యంలో కేసును క్లోజ్ చేయొచ్చని పోలీసులకు నవ్య స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి తిరుపతి. జమీమా, వరంగల్ జిల్లాలో సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్ గత 15 రోజుల్లో కొనసాగుతుంది. గత 15 రోజులుగా తనను ఎమ్మెల్యే రాజయ్య వేధిస్తున్నాడు. ఎమ్మెల్యే రాజయ్య తన భర్తను ఎంపీపీ కవిత ద్వారా ఇతర పిఏ ద్వారా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె మొదటి 2 సార్లు ధర్మసాగర్ పోలీసులు వెళ్లి ఎమ్మెల్యే రాజయ్యపై, పిఏపై, తన భర్తపై కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ నెలకొని చెప్పుకోవాలి. నవ్య ఆరోపణల్లో వాస్తవం ఏమీ లేదని పోలీసులు తేల్చేశారు. జాతీయ మహిళా కమిషన్ కూడా పోలీసులు నివేదికను సమర్పించారు. 2 పర్యాయాలు నోటీసు ఇచ్చినప్పటికీ కూడా పోలీసులకు ఆమె ఎలాంటి ఆధారాలు సమర్పించని లేదు అంటూ కూడా పోలీసులు తేల్చినటువంటి పరిస్థితి. నిర్ణీత సమయానికి కనుక ఆధారాలు సమర్పించని నేపథ్యంలో కేసును క్లోజ్ చేయాల్సింది పోలీసులకు సర్పంచ్ నవ్య గతంలో తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరి కాసేపటి కేసును క్లోజ్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి. ఎమ్మెల్యే రాజయ్య కోసం నవ్య పంచాయతీ సంబంధించి తెరపైన చెప్పుకోవాలి. గత 10 రోజులుగా ఈ ఇద్దరి వివాదం అయితే కొనసాగుతుంది. తనను తీవ్రంగా మనోవేదన చేస్తారు. ఆరోపణలు ఉన్నాయి, పోలీసులు కేసు నమోదు చేయాలని ధర్మసాగర్ కావచ్చు, వరంగల్ పోలీస్ కమిషనర్ కు ఆమె వేడుకున్నారు. కానీ అప్పటి నుంచి కూడా ఆధారాలు సరిగా లేవని కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. పోలీసుల నివేదికతో ఎమ్మెల్యే రాజయ్య కావచ్చు, ఎమ్మెల్యే రాజయ్య వర్గీయులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిగా థ్యాంక్ యూ తిరుపతి.